ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని పండువెన్నెల్లో వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామయ్య క్షేత్రం నుంచి జానకి రాముల పరిణయం జరిగే స్థలం వరకు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. కళ్యాణం జరిగే ప్రాంగణాన్ని రమణీయంగా తీర్చిదిద్దుతూ భక్తులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు. ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులు, సామాన్య భక్తుల కోసం మొత్తం 122 గ్యాలరీలను ఏర్పాటు చేసి ఒక్కో గ్యాలరీలో సుమారు 500 మంది కూర్చునేలా సౌకర్యం కల్పించారు. దాదాపు 60,000 మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు మంత్రులు, ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో పటిష్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీటీడీ నిఘాతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కళ్యాణానికి వచ్చే వాహనదారుల కోసం 18 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయగా ట్రాఫిక్ రద్దీ నివారణ కోసం కడప నుంచి తిరుపతి వెళ్లే వాహనాలను రాయచోటి మార్గం వైపు మళ్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.